ఈ మధ్య కొంతమంది ప్రపంచ యాత్రికుల పేరుతో విదేశాలు తిరిగినంత మాత్రాన చాలా నాలెడ్జ్ వచ్చేసిందని చెప్పేసి ఇండియా ఎప్పుడు వాళ్ళతో కంపేర్ చేసుకోవాలి, వీళ్ళతో కంపేర్ చేసుకోవాలి, పాకిస్తాన్తో కంపేర్ చేసుకోవడం ఏంటి, పాకిస్తాన్ ఒక పిచ్చోడి చేతిలో రాయి లాంటిది, వాళ్ళు ఇసిరేస్తే మనం పెద్ద పట్టించుకోకూడదు అని వాగారు కదా. యాక్చువల్లీ ఆ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఒకడు ఉంటాడు కదా, అప్పడాల మునీరు. వాడు హిందూస్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ముస్లిమ్స్, వాళ్ళ ఐడియాలజీ వేరు, మా ఐడియాలజీ వేరు, వాళ్ళ బ్లడ్ వేరు, మా బ్లడ్ వేరు అని వాగిన తర్వాత 2 వారాలకు పహల్గామ్ అటాక్ జరిగింది. పిచ్చోడి చేతుల రాయి కాదరా రే, ప్రపంచ యాత్రికుల్లారా అందరినీ కలిపి. ఈ మధ్య ఇన్ఫ్లుయెన్సర్స్ అనే పేరుతో కొంతమంది భారతదేశానికి మేము జీడిపి క్రియేట్ చేస్తున్నాం అనే పేరుతో భారతదేశాన్ని తిడుతూ ఉన్నారు. కోర్స్ పాకిస్తాన్కి సహాయం చేసేటోళ్ళు చాలామంది పట్టుకున్నారు కదా మన ఆయన వాళ్ళు. అది వదిలేసేస్తే మళ్ళీ ఇప్పుడు ఆ అప్పడాల మున్నీరు కాదు ఏదో వాగుతున్నాడు. ఇప్పుడు మనకు వైజాగ్లో ఈ టాటా హబ్ రాబోతుంది కదా. సో ఎకనామిక్గా మనం ఇట్లా గ్రో అవుతున్నాము, ఆ ఎకానమీని పడేస్తామని చెప్పేసి అప్పడాల మున్నీరు గారు ఇప్పుడు స్టేట్మెంట్ ఇచ్చాడు. అంటే ఏంటి అంటే భారతదేశాన్ని వార్లోకి దింపాలి, ఎలాగైనా కెలికి వార్లో ఉంది అంటే ఇంటర్నేషనల్ నుంచి మనకు వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఆగిపోతారు. వార్లోకి ఎప్పుడైతే వెళ్తామో మన డబ్బులు కోట్లు ఖర్చు అయిపోతుంది. ఒక్క మిజైల్ని మనము ఇట్లా డిసెక్ట్ చేసి కొట్టడానికే ఒక్కసారి ఇట్లా కోట్లు మెల్ట్ అయిపోతాయి. ఈ ప్లాంట్ బాగా వేస్తున్నారు. పాకిస్తానోడు పిచ్చోడి చేతిలో రాయి కాదురా, పాము కూరల్లో ఉన్న విషం అది వీధిలో మొత్తం ఇట్లా స్ప్రెడ్ అయింది.